హాయ్ అండి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఇది సంక్రాంతికి అయితే రాబోతుందండి. ఇప్పటికే షూటింగ్ చాలా అయింది. రీసెంట్ గా వచ్చిన సాంగ్ కూడా చాలా ట్రెండింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ 30 మిలియన్లు దాటి అయితే చూసారండి. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మూవీలో వెంకటేష్ గారు కూడా అతిథి పాత్రలో ఉన్నారని చెప్పి అనౌన్స్ చేశారు. సో ఆయన అయితే అఫీషియల్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారండి. నిజంగా ఇది నిజంగా డెడ్లీ కాంబో. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద స్టార్ అండి. స్టార్ హీరోలు ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారంటే అది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే టాలీవుడ్ లో ఒక టాప్ నలుగురు ఫిల్లర్లు ఎవరున్నారంటే వీరిద్దరు ఒక చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నలుగురు అంటే టాప్ అన్నమాట వీళ్ళు ఇండస్ట్రీలో. అందులో ఒక ఇద్దరు కాంబినేషన్ అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికే మెగాస్టార్ గా చాలా మంది కాంబినేషన్ రవితేజతో చేశారు, శ్రీకాంత్ అందరితో చేశారు. ఒక పెద్ద అగ్ర హీరోతో ఇదే ఫస్ట్ టైం చేయడు. సో నిజంగా ఇది ఎలా ఉండబోతున్నారు అందరూ వెహికల్ ఎదురు చూస్తున్నారు. అందులో అనిల్ రావుపూడి వెంకటేష్ అంటే ఆ టైమింగ్ వేరండి. ఆల్రెడీ 2 సూపర్ హిట్ ఇచ్చారు. F2, F3 ఎటువంటి బ్లాక్ బస్టర్ అయ్యే మీకు తెలిసింది కదా. రీసెంట్ గా వచ్చిన సంక్రాంతి వస్తున్న వాళ్ళ హ్యాట్రిక్ కాంబో కూడా అయింది. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ప్లస్ చిరంజీవి ప్లస్ అనిల్ రావుపూడి ఆల్ టైమింగ్. సో ఇది నాకు తెలిసి మామూలు కాదండి. సో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అందరూ ఎవరైతే అభిమానులు ఉన్నారో, మెగాస్టార్ అభిమానులు కానీ, వెంకటేష్ అభిమానులు కానీ, ఇది రాసి పెట్టుకోండి. ఈ సినిమా మామూలుగా హిట్ అవ్వదు. ఆల్రెడీ సంక్రాంతి వస్తున్న 300 కోట్లు కదా, దానికి పైబడి అయితే పక్కా కలెక్ట్ చేస్తాను, పక్కా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చండి. ఎందుకంటే ఆ చెప్పొచ్చు అనమాట. సాంగ్స్ కానీ అనిల్ రావుపూడి ఇంతవరకు ఫెయిల్యూర్ కూడా లేదు. సో అటువంటి డెడ్లీ కాంబినేషన్ ఇది. సో నిజంగా మంచి సెలక్షన్ అండి ఇది. సో ఈ వెంకటేష్ పాత్ర ఎంత ఉంటుంది అనేది ఎంతవరకు అయితే రివీల్ చేయలేదు. సో మేబీ 10 మినిట్స్ ఉంటుందా, 20 మినిట్స్ ఉంటుందా చెప్పలేం కానీ, సో ఒక గెస్ట్ రోల్ అయితే ఆయనది ఉంటుందండి. సో నిజంగా చూడాలి ఆయనది మరి ఎటువంటి క్యారెక్టర్ ఇస్తారు ఆయనకి. సో చిరంజీవి ఇప్పటికే ఇందులో అంటున్నారు ఆల్రెడీ 70% కామెడీ ఉందంటే అర్థం చేసుకోండి. సో ఇది మామూలుగా కాదు. నాకు తెలిసి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సంక్రాంతి అయితే ఈసారి చిరంజీవి దాన్ని పక్కా చెప్పొచ్చండి. చూద్దాం మరి. నాకైతే ఇప్పటికే వచ్చిన సాంగ్ అయితే మీసాల పిల్ల అయితే సూపర్, చాలా బాగా నచ్చింది. సో ఇంక చాలా సాంగ్స్ ఉన్నాయి ఇంకా రావాల్సినవి. టీజర్, ట్రైలర్ చాలా ఉన్నాయండి. చూద్దాం. అనిల్ రావిపూడి మరోసారి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. చిరంజీవి బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎందుకంటే చిరంజీవి రీసెంట్ గా కొన్ని ఫెయిల్యూర్స్ అయితే జరిగాయి. సో ఈ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.